విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలు నేడు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలను విజయవాడ కథోలిక పీఠాధిపతి తెలకతోటి జోసెఫ్ రాజారావు సోమవారం ఉదయం దివ్య బలి పూజతో ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన క్రైస్తవ భక్తులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో క్రైస్తవ భక్తులు తరలి రావడంతో గుణదల ప్రాంతంలో సందడి నెలకొంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లోకరక్షకుడు యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన పుణ్యమూర్తి మేరీమాత పుణ్యక్షేత్రం 102వ ఉత్సవాలు విజయవాడలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రేమ కరుణ చూపి కోరిన కోర్కెలు తీర్చే గుణదల మేరీమాతగా భక్తుల నుంచి విశేష పూజలందుకుంటున్న మరియమ్మ తిరునాళ్లు నేటి నుంచి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మేరీమాత ఆలయంలో ఉదయం నిర్వహించిన సమిష్టి దివ్య పూజ బలి కార్యక్రమంలో విజయవాడ కథోలిక పీఠాధిపతి బిషప్ రెవరెండ్ తెలకతోటి జోసెఫ్ రాజారావు, వికార్ జనరల్ ఫాదర్ గాబ్రియల్ మోన్సిన్యోర్, ఫాదర్ మువ్వల ప్రసాద్, గుణదల పుణ్యక్షేత్రం రెక్టర్ విలియం జయరాజుతో పాటు పలువురు రెవరెండ్లు, ఫాదర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమంలో వందలాది మంది క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. క్రీస్తు సందేశాలను దైవజనులు భక్తులకు ఉపదేశించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో క్రైస్తవ భక్తి గీతాలను ఆలపించారు. మేరీమాత దివ్య విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. 3 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు కులమతాలకు అతీతంగా రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విశ్వాసకులతో గుణదల పుణ్యక్షేత్రం కిటకిటలాడుతోంది. 9 రోజుల నుండి నవదిన జపాలతో ఈ సంవత్సరం గుణదల లూర్దుమాత ఉత్సవాలు ప్రారంభించాం. కానీ ఈరోజు చివరి 3 రోజులు చాలా ముఖ్యమైన ప్రార్థనలతో దివ్య పూజలతో ఈ ఉత్సవాలు కొనసాగిస్తున్నాం. ఈరోజు దివ్య పూజకు చాలామంది భక్తులు విచ్చేశారు. మాకు ప్రత్యేకమైన చాలా ఇది ప్రార్థనా సమయం. అందుకే భక్తులు మా మేత్రాసనం నుండి అంటే విజయవాడ నుండి అదేవిధంగా మిగిలిన రాష్ట్రాల నుండి చాలామంది ఇందులో పాల్గొంటూ ఉంటారు. గత 102 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది, వస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా దగ్గర 10-12 లక్షల మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాం. అనారోగ్యకరమైనటువంటి అంశాలు ఎన్నో వస్తున్నాయి. కాబట్టి ఈ అనారోగ్యకరమైనటువంటి కారణాల ద్వారా పసిబిడ్డలు ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నారు. కాబట్టి కరుణామూర్తి అయినటువంటి ఆ దేవుని యొక్క కృప మరీ తల్లి ద్వారా అందరికీ రావాలని ప్రార్థన చేస్తున్నాము. ఈ సంవత్సరం ఆత్మీయ, ఆధ్యాత్మిక, మానసిక, శారీరక రుగ్మతల నుండి ఆ తల్లి యొక్క ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థతనివ్వాలని వేడుకుంటున్నాం. క్రీస్తు యొక్క పరిచర్యలో ప్రధానమైనటువంటి భాగం ఏంటంటే దయ్యాలను వెళ్ళగొడటం, పిశాచాలను వెళ్ళగొట్టడం, ఆరోగ్యాన్ని ప్రసాదించటం, వారిలో జీవాన్ని పునరుద్ధరించటం. ఈరోజు ఈ సంవత్సరం మరీ తల్లి ప్రార్థన ద్వారా పసిబిడ్డలకు ఆరోగ్య పరిస్థితిని, ఆధ్యాత్మిక, మానసిక, శారీరక వ్యాధుల నుండి దేవుడు విమోచన కలుగజేయాలని కోరుతూ ఈ సందేశాన్ని మీ ద్వారా సకల జనావళికి, ముఖ్యంగా మన తెలుగు ప్రజలకు అందిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. మరీ తల్లి యొక్క ప్రార్థనా బలం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.